క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం మన అంశం క్రీస్తులో దాచబడిన మన జీవం. క్రీస్తులో దాచబడిన మన జీవము. జీవం అనగానే అన్నిటికీ మూలమే జీవం, ఎనర్జీ అంటారు దాన్ని. అంటే జీవం లేనిది మనకు బ్రతుకు లేదు అని అర్థం. జీవం ఉంటేనే మనం జీవిస్తాం, జీవం లేకపోతే మనం మరణిస్తాం. దేవుడు క్రీస్తును నమ్మిన క్రైస్తవులకు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే, మనందరి జీవములను క్రీస్తులో దాచాడట. దాయబడ్డం అంటే మన ధనాన్ని దాచుకుంటాం, అవునా? ఆస్తులను దాచుకుంటాం, సంపదలను దాచుకుంటాం, అలాగే మన ఆహారాన్ని దాచుకుంటాం విత్తనాల రూపంలో. వీటిని దాచుకోవడం అంటారు. ధనాన్ని సహజంగా దాచుకునేది బ్యాంకులో, దొంగల బారి నుంచి, అలాగే పాడు కాకుండా నిల్వ ఉంచటం కోసం భద్రతారీత్యా మనం బ్యాంకుల వద్ద మన ధనాన్ని, మన కష్టార్జితాన్ని దాచుకుంటాం. ఇక్కడ దేవుడు మన జీవాన్ని క్రీస్తులో దాచాడు అనే మాట బైబిల్లో ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుంటే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, మనకు జీవమయ్యున్న క్రీస్తు. 3వ వచనం కూడా చదువుతాం, 3-4 వచనాలు చదువుదాం. యాలి అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. జాగ్రత్తగా చదవాలి ఈ మాట. మీరు మృతి పొందితిరి అంటే చచ్చిపోయాం. చచ్చిపోయిన మనలను, నిర్జీవులమైన మనలను దేవుడు ఏం చేశారటండి? మీ జీవము క్రీస్తుతో కూడా, ఏమండి, క్రీస్తుతో కూడా అంటే యేసుక్రీస్తు వారి జీవముతో పాటుగా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని యందు దాచబడి ఉన్నది. జీవాన్ని దాస్తున్నాడటండి. జీవాన్ని దాస్తారా? అవును. జీవం దాయబడాలా? అవును, దాయబడాలి. జీవాన్ని దాయకపోతే బ్రతుకన్నదే మనకు లేదు. కనుక మనకి బ్రతుకు రావాలి అంటే జీవం దాచబడాలి. ఎక్కడ దాచబడిందటండి? క్రీస్తుతో కూడా. క్రీస్తుతో కూడా అంటే మన జీవాలన్నీ క్రీస్తులో ఉంటే ఆ క్రీస్తు జీవము కూడా ఎవరిలో దాచబడిందటండి? దేవుని యందు దాచబడి ఉన్నది. క్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు, మనందరికీ తండ్రి అయిన దేవుడు ఉన్నారే, యెహోవా, కన్న తండ్రి, ఆయనలో దాచబడిందట, భద్రపరిచాడట. దాచబడింది అంటే దేవుడు మనందరి జీవాలను తనలో దాచుకున్నాడటండి. తనలో దాచుకున్నాడా? తనలో ఎందుకు దాచుకోవాలి? ఆయనే జీవప్రదాత గనుక, జీవాన్ని ఇచ్చువాడు ఆయనే గనుక, ఆయనే లేకపోతే జీవమన్నదే లేదు గనుక. ఏమంటే భూమి మీద ఈరోజు జీవం ఉంది అంటే మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ, శాస్త్రపరంగా మనం మాట్లాడుకుంటే భూమి ఈరోజు బ్రతికుంది. భూమి మీద జలచరములు బ్రతికున్నాయి, భూమి మీద జీవరాశులు బ్రతికున్నాయి, మానవ కోటి బ్రతికుంది అంటే దానికి ప్రధాన కారణం సూర్యుడు. ఏమండి? సూర్యుడే మనకు జీవప్రదాత. సూర్యుడు లేకపోతే అసలు జీవమన్నదే లేదు. మానవ దేహాలకు సుమా నేను అంటుంది, మానవ దేహాలలో ఉన్న ఆత్మల గురించి నేను చెప్పటం లేదు. ఈ తేడా మీరు గమనించాలి.
మానవ శరీరాలలో ఉన్న ఆత్మ వేరు, మానవ శరీరాలు వేరు. మానవ శరీరాలు బ్రతకాలి అంటే, భూమి మీద మానవ శరీరం జీవించి ఉండాలి అంటే దానికి జీవప్రదాత ఎవరు అంటే సూర్యుడు. మరి మన ఆత్మలకు జీవప్రదాత ఎవరు? బైబిల్లో ఒక మాట చదువుతాను. కీర్తన గ్రంథం 42వ కీర్తన, కీర్తన గ్రంథం 42వ కీర్తనలోని 8వ వచనం. 42వ కీర్తనలోని 8వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. ఆయనను పగటివేళ యెహోవా తన కృప నాకు ఆజ్ఞాపించును. యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించను. రాత్రివేళ ఆయనను గూర్చి కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చి ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. నా జీవప్రదాత అంటున్నాడు చూడండి. నా జీవదాత, రక్తదాత అంటే రక్తాన్ని ఇచ్చేవాడు, అన్నదాత అంటే అన్నాన్ని ఇచ్చేవాడు, జీవదాత అంటే జీవాన్ని ఇచ్చేవాడు అని అర్థం. ఎవరు ఈ జీవదాత? మన తండ్రి జీవదాత అని బైబిల్లో క్రీస్తు పూర్వం రాయబడింది చూడండి. ఏదో బైబిల్ మనుష్యుడు లిఖించినది అనే భ్రమలో ఈరోజు సమాజం దాని విలువను అర్థం చేసుకోకుండా ఉందండి. నిజానికి అది అర్థమైతే అబ్బో, దేవుడు ఎంత మహాజ్ఞాన సంగతులను బైబిల్లో లిఖించాడో మన కోసం. నిజంగా వాటిని చదువుకుంటున్నప్పుడు, వాటిని పరిశీలిస్తున్నప్పుడు ఎంత గొప్పదా నేను నమ్మిన బైబిల్. అవును, కట్టుకథల పుస్తకం కాదది, మానవ కల్పితాల నుంచి పుట్టుకొచ్చిన గ్రంథం కాదది, వాస్తవాలను గూర్చి నిర్దేశిస్తూ రాయబడిన జీవగ్రంథం అది. ఎంత చక్కని మాట రాయబడిందండి. నా జీవదాత అయిన దేవుని గూర్చి, నా జీవదాత అంటే తండ్రే మనకు జీవదాత, దేవుడే మనకు జీవప్రదాత. ఈ సౌర కుటుంబానికి సూర్యుడు ఎలాగైతే జీవదాతో, అవునా? అవును. ఈరోజు భూమి మీద జీవరాశి బ్రతుకుతుందంటే ఇంక్లూడింగ్ మనిషితో కలిపి ఏ జీవమైనా భూమి మీద మనుగడ సాగించగలుగుతుంది అంటే ప్రధాన కారణం ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ లైట్, అంటే వెలుగు. సైన్స్ అండి, శాస్త్రం ఈరోజు పరిశీలించి చెప్పిన విషయం ఇది. కట్టుకథలు కావు ఇవి. ఏదో సైన్స్ చెప్పింది కాబట్టి బైబిల్ రైట్ అని కాదు. బైబిల్ చెప్పింది కనుక సైన్స్ రైట్, నిజం. బైబిల్ను బట్టి ఏ శాస్త్రాన్నైనా మనం ఆమోదించగలం, అది నిజమా అబద్ధమా అని. ఏమంటే శాస్త్రం చెప్పకముందు శాస్త్రం ఏమని చెప్పింది? ఏమండి, నిన్నగాక మొన్న శాస్త్రం ఏమని చెప్పిందో తెలుసా అండి? ఒక ప్రక్రియ చెప్పిందండి. ఏంటి ఆ ప్రక్రియ తెలుసండి? ఫోటోసింథసిస్ అన్నారు దాన్ని. ఇంగ్లీష్లో పిల్లలు చదువుకునేటప్పుడు చిన్నప్పుడు మన పాఠ్యపుస్తకాల్లో మనం నేర్చుకున్నది ఫోటోసింథసిస్ అంటారు దాన్ని. అంటే కిరణజన్య సంయోగ క్రియ అంటారు దాన్ని తెలుగులో. కిరణజన్య సంయోగ క్రియ అంటే కిరణాల నుంచి ఉత్పత్తి అయ్యే జీవం. అంటే సూర్యకిరణాలు భూమి మీద తాకటం వలన ఈరోజు నీరు స్థానంలో ఉన్న మనం నీరు ఈరోజు సముద్రంలోని నీరు కావచ్చు, నదులలో నీరు కావచ్చు, విస్తారమైన జలములు ఈ భూమి మీద మాత్రమే బ్లూ ప్లానెట్గా ఉండడానికి ప్రధాన కారణం టెంపరేచర్. అడగండి ఏ శాస్త్రవేత్తనైనా. మనం ఏదో ఇక్కడ 4 గోళ్ల మధ్య కూర్చొని ఏదో ఒక మూలను చెప్పుకుంటున్న మాటల అయినా ప్రపంచ శాస్త్రవేత్తలు అంగీకరించాల్సిన విషయాలు ఇవి. కాదనడానికి వీలు లేని వాక్యం ఇది. బైబిల్ చెప్పిన నిజం ఇది. అంటే ఈ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా భూమి మీదకి వచ్చే ఉష్ణము, వేడి ఏదైతే ఉందో ఆ వేడి సరిగ్గా రాకపోతే, సరైన వేడి టెంపరేచర్, అప్పుడప్పుడు చూడండి మన ఇంట్లో బాగా ఒక్కపోస్తున్నప్పుడు ఎయిర్ కండిషనర్ ఆన్ చేసుకుంటాం. ఎయిర్ కండిషనర్ ఆన్ చేసి ఏం చేస్తాం అంటే దాని టెంపరేచర్ సెట్ చేస్తాం. అంటే రూమ్ టెంపరేచర్, అలాగే బయట ఉన్న టెంపరేచర్.
బయట ఎలా ఉన్నా గదిలో ఉన్న టెంపరేచర్ తగ్గిస్తాం, అంటే చల్లదనం రావడం కోసం దాని టెంపరేచర్ అడ్జస్ట్ చేస్తాం. 20, 22 లేదా బాగా చలిగా ఉంది 24, 26 టెంపరేచర్ పెట్టుకుంటాం మనం. ఆ టెంపరేచర్ వల్ల ఏమవుతుందంటే మన అడ్జస్ట్మెంట్, మనం ఆ గదిలో చలికి మనం ఇబ్బంది పడకుండా, ఉక్కపోతకు గురి కాకుండా ఆహ్లాదకరమైన నిద్రను కావచ్చు, ఆహ్లాదకరమైన మరి సేద తీర్చడం కావచ్చు, సేద పడటం కోసం కావచ్చు, అది కావాలి కనుక దానికి అనుగుణమైన టెంపరేచర్ మనం పెట్టుకుంటాం. కొంతమంది ఒకేసారి ఎక్కువ పెట్టేశారనుకోండి, ఒక 16 డిగ్రీలు పెట్టేశారనుకోండి, 16లో పెట్టారనుకోండి, ఏసీ ఎలా ఉంటుందో తెలుసండి, చలి వేసేస్తుంటుంది వెంటనే, భయంకరమైన చలి. అప్పుడు వెంటనే దాని టెంపరేచర్ తగ్గించుకుంటాం. అంటే మన శరీరానికి అనుగుణంగా ఉండేది. భూమి మీద కూడా అంటే దేవుడు టెంపరేచర్ సెట్ చేశారండి. ఎంత గొప్పోడండి. ఏమండి, ఈ విషయాన్ని ఆమోదించింది సర్ ఐజక్ న్యూటన్. అదే యాపిల్ పండు పడిందని చెప్పారు చూసారా, చెట్టు మించి యాపిల్ పడితే భూమికి ఆకర్షణ శక్తి అని చెప్పిన ఆ శాస్త్రవేత్త ఒక చక్కటి వివరణ ఇచ్చారండి. దేవుని గురించి అడిగితే ఆయన్ని, శాస్త్రవేత్త గారు, న్యూటన్ గారు, మీరు దేవుణ్ణి నమ్ముతారా అని న్యూటన్ అడిగితే న్యూటన్ ఏమన్నాడో తెలుసా అండి? అవును, తప్పనిసరిగా నేను దేవుణ్ణి విశ్వసిస్తాను, నేను ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముతాను. ఎందుకు మీరు దేవుడు ఉన్నారని నమ్ముతున్నారు అని ఈ మిగిలిన శాస్త్ర ప్రపంచం ఆయన ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సిద్ధాంతం ఏంటో తెలుసా అండి? ఆయన చెప్పిన చక్కటి జవాబు ఏంటో తెలుసా అండి? సౌర కుటుంబాన్ని చూడండి అన్నాడు. ఏముంది సౌర కుటుంబంలో? సౌర కుటుంబంలో మొదటి గ్రహం, రెండవ గ్రహం, మూడవ గ్రహం, మనం ఉంటున్న నేల, మనం ఉంటున్న భూగ్రహం ఎన్నో గ్రహంగా ఉంది? మూడో గ్రహం. సూర్యునికి మూడో గ్రహం. ఏమంటే దేవుడు సూర్యునికి మూడో గ్రహంగానే ఎందుకు పెట్టాలి? దీన్ని 4లో పెట్టొచ్చు, 2లో పెట్టొచ్చు, 7లో పెట్టొచ్చు, ఆయనకు నచ్చిన దగ్గర పెట్టొచ్చుగా. ఎందుకు 3లోనే ఉంది అన్నది ఆలోచిస్తే దేవుడున్నాడు అని అర్థమైపోతుంది. అందుకు నేను దేవుడిని నమ్మాను అన్నాడండి. ఎంత గొప్ప విషయం చెప్పాడండి. కట్టుకథలు కాదండి ఇవి. నిజంగా సర్ ఐజక్ న్యూటన్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి తాను దైవత్వాన్ని గూర్చి, ఏమండి, తన నమ్మకాన్ని గూర్చి ఈ ప్రపంచానికి చెప్పడానికి తాను చదివిన విశ్వాన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పాడు. తను ప్రశ్నిస్తున్న వారితో ఏమని? ఈ సౌర కుటుంబంలో భూమి మూడో గ్రహంగానే ఎందుకు ఉండాలి? అదే జవాబు చెబుతుంది, దేవుడు ఉన్నాడు అని. ఎందుకంటే మూడో స్థానంలో ఉండబట్టే సూర్యుని నుంచి వచ్చే భయంకరమైన అతి నీలి లోహిత కిరణాలు, అల్ట్రా వైలెట్ రేస్ అంటారు దాన్ని, అవి శరీరానికి తగిలితే చాలా ప్రమాదం, ప్రాణాంతకం. అది మెర్క్యూరీ మీద డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి, మొదటి గ్రహం. రెండో గ్రహం వీనస్ మీదకి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి. మూడో గ్రహం భూమి దగ్గరకు వచ్చేసరికి మాత్రం డైరెక్ట్గా రావడానికి లేదు, డైరెక్ట్గా వచ్చే ఆస్కారం లేదు. ఎందుకంటే ఈ భూమి చుట్టూ ఒక చక్కటి లేయర్, పొర, తల్లి కడుపులో ఒక బిడ్డ చుట్టూ ఎలాగైతే మాయ అంటారు చూసారా, మనంతా మాయలో నుంచి బయటకు వచ్చాం కదా, ఆ ఉమ్మ నీరు చుట్టూ ఒక చిన్న సంచిలా ఉంటుంది, ప్లాస్టిక్ కవర్లా. అలాంటి పొర ఈ భూమి చుట్టూ ఉంది. దాని పేరే మీకు తెలుసు, ఓజోన్ లేయర్ అన్నారు దాన్ని. ఓజోను పొర. ఈ ఓజోను పొరే అండి సూర్యుని నుంచి వచ్చిన భయంకరమైన యూవీ కిరణాలు, ప్రాణాంతకమైన యూవీ కిరణాలు ఫిల్టర్ చేసి మనకు ఆహ్లాదకరంగా, మనకి జీవాన్ని ఇచ్చే వెలుగుగా ఫిల్టర్ చేసి చక్కటి ఉదయపు సూర్యుని కాంతిని మనకిస్తుందండి. భూమి మీద ఉన్న సకల మనుష్యులకు అదే జీవం. నిజంగా కానీ ఆ పొర లేదనుకోండి, ఓజోను పొర భూమికి మాత్రమే ఉందండి. ఆ పొరగానే భూమికి లేదంటే ఒక్క జీవరాశి బతకదండి భూమి మీద. ఏంటి అద్భుతం! మరలా తర్వాత ఉన్న మార్స్కి లేదు, అంగారకుడికి లేదు, జూపిటర్కి లేదు, శాటర్న్కి లేదు, నెప్ట్యూన్కి లేదు, ప్లూటోకి లేదు, ఇంకా ఎన్ని గ్రహాలు అయితే సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయో వేటికి లేవు. భూమికి ముందున్నవన్నీ భయంకరమైన ఉష్ణమండలాలైతే, ఉష్ణగ్రహాలు అంటే వేడిగా ఉన్న గ్రహాలైతే, భూమి తర్వాత ఉన్న గ్రహాలన్నీ కూడా వేడిగా ఉంటూ
భయంకరమైన మంచు ఖండాలుగా గ్రహాలుగా మారిపోయి, అంటే అక్కడ నీరు లేదు, చెట్టు మొలవదు, జీవరాశి బ్రతకదు. ఇప్పుడు అదే కదండి, ప్రక్కనంతవరకు ఎందుకండి, భూమిని దాటి ఏమండి ఒక 3 లక్షల సుమారు చంద్రుడు ఎంత దూరం అంటే 3,84,000 కిలోమీటర్లు అని అనుకుంటున్నాను, కావచ్చు. ఒక 3 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి మీదండి మొక్క ఉండదు, జీవం ఉండదు, ఏమీ బ్రతకదు. పక్కనే భూమి పక్కదే, భూమికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటంటే చంద్రుడే. మరి చంద్రుడి మీదే అక్కడ దానికి ఏ పొర లేదండి, డైరెక్ట్గా సూర్యుడి నుంచి వచ్చిన కిరణాలు దాన్ని తాకుతుంటాయండి. అందుకే ఏ జీవరాశి బ్రతకలేదు. మరి భూమి మీదే ఎందుకు బ్రతుకుతున్నాయి, భూమి మీదే ఎందుకు ఈ పొర ఉంది, భూమి మూడగ్రహంగానే ఎందుకుంది? ఇది ఆశ్చర్యం, ఇది దేవుని క్రియ అని ఒప్పుకున్నాడు ఎవరు? సర్ ఐజక్ న్యూటన్. శాస్త్రవేత్త ఒప్పుకున్నాడండి బైబిల్ గొప్పదని. అవునా? బైబిల్ గొప్పదా? గొప్పదే. ఎవడో ఈ పనికిరాని సన్నాసి ఏమండి రంగు బట్టలు వేసుకోవడం చేతకాక ఏవో రంగు బట్టలు వేసుకొని నేను బైబిల్ని నమ్మనేను మూర్ఖంగా వాదించే ఈ చవట సన్నాసులు ఉన్నారే మన దేశంలో బైబిల్ కిట్టని వారు, బైబిల్ పడని వారు, బైబిల్ని అంగీకరించని మూర్ఖ జాతి కొద్దిమంది ఉన్నారు. వాళ్ళంతా ఏమంటో తెలుసా? బైబిల్ తప్పుడు గ్రంథం, బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదని. నువ్వు ఒప్పుకుంటే ఎవడకు కావాలి, నువ్వు ఒప్పుకోకపోతే ఎవడకు కావాలి? నువ్వు ఎలాంటి వాడో తెలుసా? సంతలో అమ్ముకునే చింతపండులు అంటాడు. అవునా? సంతలో చింతపండు అంటే బొత్తిగా పనికిరానిది ఆ మట్లో తీసేసి అలా పడేసింది. అవసరమైతే వేస్తారు, లేదంటే వదిలేస్తారు. అలాంటి స్థాయిలో ఉన్న ఈరోజు ఈ దేశంలో కొందరు సన్నాసులు బైబిల్ను ఒప్పుకోకపోయినా ప్రపంచ మేధావులు ఈరోజు వాళ్ళ లాస్ ఆఫ్ గ్రావిటీ ద్వారా ఈరోజు ఎన్నో గొప్ప సాధించిన ఈ దేశ శాస్త్రవేత్తలు కావచ్చు, ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కావచ్చు, వారి శాస్త్ర పరిశోధనలే మూలం. ఒక న్యూటన్ పరిశోధన మూలం ఏమండి. అలాగే ఎందరో ఒక థామస్ ఆల్వా ఎడిసన్ లాంటి శాస్త్రవేత్తల ప్రయోగాలు, పరిశోధనలు, ఇలా ఒకరిద్దరు కాదండి, ఐన్స్టైన్ కావచ్చు, ఎందరో ఉన్నారండి. ఇలాంటి ఎందరో శాస్త్రవేత్తల తాలూకా వారి యొక్క థీరీస్ అంటారు వాళ్ళని, వారి యొక్క ప్రయోగాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, పరిశోధనలు బేస్ చేసుకొని ఈరోజు టెక్నాలజీ అని పిలుచుకుంటున్నారు. అంటే ఈరోజు మీ దేశంలో వాడుతున్న టెక్నాలజీకి మూలమైన న్యూటన్, లాస్ ఆఫ్ గ్రావిటీ, ఆ న్యూటన్ శాస్త్రవేత్త ఒప్పుకున్నాడు ఏమని? దేవుడున్నాడు. బైబిల్ ప్రకారంగా నేను దేవుని నమ్ముతున్నాను. ఆ నమ్మడానికి కారణం బైబిల్. శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు బైబిల్ని. వాళ్ళు విదేశీయుల స్వదేశీయులని కాదు, ప్రపంచానికి జ్ఞానాన్ని నేర్పించిన శాస్త్రవేత్తలే ఒప్పుకోగలేనిది ఈ చవట సన్నాసులు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత? వీళ్ళు వీధిలో మురిగే కుక్కలు లాంటి వాళ్ళు. పట్టించుకోకండి అందుకే వాళ్ళని. ప్రపంచ మేధావి వర్గం బైబిల్ గొప్పతనం ఏంటో, ఖ్యాతి ఏంటో, కీర్తి ఏంటో తెలుసుకుంది. అందుకే కదా పాట రాశాను. ఏమని రాశాను? ఐన్స్టీన్ చదవమన్నాడు బైబిల్. అవునా? రేపు వస్తుంది కదా కొత్త పాట. ప్రతిరోజు క్రమం తప్పక చదవమన్నాడు బైబిల్. ఎవరు రాశారు ఈ మాట? ఒక బైబిల్ మీద తన చేవ్రాతతో సంతకం చేసి ఈ మాటలను వ్రాసాడు. ఎవరు? మిస్టర్ ఐన్స్టైన్ అతని పేరు. ప్రపంచ మేధావి. అంటే ప్రపంచ మేధావి బైబిల్ చదవమని రాయాలా? ఊరికనే ఆటోగ్రాఫ్ ఇవ్వచ్చు కదండి. తన స్నేహితులకు బైబిల్ను బహుమతిగా ఇస్తూ, బైబిల్ ఎందుకు ఇవ్వాలి? నువ్వు రాసిన శాస్త్ర పరిశోధన పుస్తకం మీద ఇవ్వచ్చుగా. బైబిల్ ఎందుకు ఇచ్చాడు ఐన్స్టైన్ బైబిల్ ఇచ్చాడు అంటే, దాని మీద రాశాడు అంటే ఎవడు చరిత్రలో తప్పనగలడు? అందుకే రాసాం పాటలో ఏమని క్రమం తప్పక చదవమన్నాడు బైబిల్. ఐన్స్టైన్ మహాజ్ఞానం నేర్చుకున్నాడు బైబిల్ నుండి అతడు. మనం ఇలాగ అతను చెప్పకుండా రాస్తే ఈరోజు ఈ దేశం ఉన్న వాళ్ళందరూ మనల్ని అడగరండి, ఏంట్రా మీ బైబిల్ కోసం ఏంటి ఐన్స్టైన్ చదవమన్నాడు బైబిల్? ఎక్కడుంది చెప్పు. వెళ్ళు లండన్కు పోరా, అక్కడ చూడరా. ఈ మధ్యనే ఆ బైబిల్ నమ్మారురా.
కోట్ల రూపాయలు ఖరీదు పట్టిందిరా దానికి. ఇవన్నీ కట్టుకథలు కావురా. ఏమండి, మాటలు చెప్తుంటే ఎలా ఉంటుంది క్రీస్తు విరోధులకి, బైబిల్ అంగీకరించిన వాళ్ళకి? అనుకోండి, పళ్ళు కొరుక్కోండి. ఎక్కడ పళ్ళు కొరుకుతారు? చచ్చాక నరకంలో కూడా పళ్ళు కొరుకుతారు. ఇందులో ఏ సందేహం లేదు, దేవుడు ముందే చెప్పేశాడు. కనుక శాస్త్రవేత్తలు సైతం బైబిల్ ఖ్యాతిని, కీర్తిని, గొప్పదని ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇదిగో ఈ విశ్వాన్ని చూచి, ఈ విశ్వంలో ఏముందో తెలుసా? 3వ స్థానంలో భూమిని ఎందుకు పెట్టాడో దేవుడు. హ్యాట్స్ ఆఫ్ అయ్యా దేవుడు, హ్యాట్స్ ఆఫ్. నువ్వు 3వ ప్రదేశంలో భూమిని పెట్టడం వలనే ఈరోజు భూమి మీద అన్ని బ్రతకగలుగుతున్నాయి. టెంపరేచర్ కంట్రోల్ చేశాడు. టెంపరేచర్, ఆ టెంపరేచర్ కంట్రోల్ ఇప్పుడు ఎలాగండి? ఇప్పుడు మనకి ఏసీలో పెట్టాడు అనమాట. ఈ నెలలు ఏంటి? నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఈ మాసాలు, ఈ 4 మాసాలు శీతాకాలం. ఎందుకు శీతాకాలం? టెంపరేచర్ తగ్గించాడు దేవుడు నీకు. మరలా మార్చి నుంచి టెంపరేచర్ పెంచుతాడు. మళ్ళీ ఎంత పెంచాలో అంతే. ఎక్కువ పెంచాడు అనుకోండి, మలమల మాడిపోతాం మనమంతా. ఆ బుధుడు కుజుడు ఉన్న దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అసలు భూమి మీద మనిషి చంద్రుడి స్థానంలోకి వెళ్తే చాలండి. చంద్రుడి స్థానంలోకి వెళ్తే చాలు, అక్కడ బతకలేం మనం. 3 లక్షల కిలోమీటర్లు అలా జరిగితే చాలు. 3 లక్షల కిలోమీటర్లు. దేవుని పిల్లలారా, నిజంగా జీవదాత, మనందరి జీవదాత ఎవరట? దేవుడు. చదువుతో మరలా మాట, ఎంత మంచి మాట. కీర్తనల గ్రంథం 42:8, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన. ఈరోజు నేను జీవదాతగా, నాకు జీవాన్ని ప్రసాదిస్తున్న మహనీయుడు, మహానుభావుడు నా తండ్రి. అవునా? అవును. ఏమండి, అపోస్తుల కార్యాలు చాలాసార్లు మాట్లాడుతున్నాం కదా ఈ మాట. నేను ఈ మధ్యన తరచుగా యోహాను సువార్త, క్షమించండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికీ జీవం 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 జీవమునిస్తున్నాడటండి. అంటే జీవప్రదాత ఎవరు? తండ్రి అయిన దేవుడు జీవప్రదాత. ఆయన జీవానికి మూలం. సమస్త జీవం దాచబడిన పెద్ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఎంత శక్తిమంతుడండి ఆయన, సర్వశక్తిమంతుడు. ఆయన పేరేంటి? బైబిల్లో పాత నిబంధనలో ఉండదు కదా, సర్వశక్తిమంతుడని యెహోవా అంటాడు. శక్తి అంటే ఏంటి? ఎనర్జీ. ఎనర్జీ ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. ఆ ఎనర్జీ ఉండబట్టే సూర్యుడిని మండిస్తున్నాడు. ఏంటంటే ఎంత ఎనర్జీ కావాలండి? ఏమండి, ఒక బల్బును వెలిగించడానికి ఎంత ఎనర్జీ కావాలి మనకి? అవునా? ఒక పెద్ద వెలుగు దీపాన్ని వెలిగించడానికి ఎంత ఎనర్జీ కావాలి? కరెంటు కావాలి, అది ఉత్పత్తి చేయాలి. మరి సూర్యుడు బగబగా మండిపోతున్న భయంకరమైన ఉష్ణాన్ని, డిగ్రీలు కలిగిన, వేల కొలది డిగ్రీలు కలిగిన ఆ సూర్యుడు గోళం, ఆ సూర్య గోళం మండుతుంది. ఆ మండుతున్న జీవాన్ని దానికి ఇవ్వాలి కదండి, చెయ్యాలి కదండి. అలా చేశాడు అంటే ఎంత శక్తిమంతుడు ఆయన, ఎంత గొప్ప జీవం ఆయనలో ఉంది. అంత గొప్ప శక్తిమంతుడైన దేవుడు, అంత శక్తిమంతుడైన ఆ దేవుడు తన శక్తిని ఇచ్చేశాడటండి. ఎవరికి ఇచ్చాడు? ఏమండి, ఎవరికిచ్చాడు? చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని సమస్తమును ఏం చేశారటండి? సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. అబ్బా, ఏం డెసిషన్ తీసుకున్నాడటండి. ఇప్పటి వరకు టోటల్ పవర్స్ అన్నీ నా చేతిలో ఉన్నాయి కదా, నేనే జీవప్రదాతను కదా, నేనే జీవదాతను కదా, ఇక నా జీవాన్ని ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికి? ఆయన తొలిచూలు కుమారుడు, జ్యేష్ఠ కుమారుడైన యేసుకి. అదే అంటున్నాడు ఆ మాట చూడండి. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ, పరలోకంలో దేవుడు ఉన్నాడుగా తండ్రి, భూమి మీద ఉన్నవే కానీ సమస్తము, ఇందులో ఇది ఇచ్చాడు ఇది ఇవ్వలేదని లేకుండా సర్వాన్ని, సమస్తాన్ని క్రీస్తునందు ఏకముగా సమకూర్చడం, మొత్తం క్రీస్తులో సమకూర్చేశాడటండి. అంటే జీవదాత ఇప్పుడు ఎవరైపోయారు? ఎవరు జీవదాత? యేసుక్రీస్తు వారు జీవదాత.
ఒకప్పుడు మనందరికీ జన్మనిచ్చిన కన్న తండ్రి అయిన దేవుడు జీవప్రదాత అయితే, అది కీర్తనలో మనం చదువుకున్న మాట, నా జీవదాత. కానీ ఆయన క్రీస్తును తన సంకల్ప ప్రకారంగా జీవదాతను చేయాలనుకున్నాడటండి నాయన. ఇక మీదట జీవానికి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వే, టోటల్ ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వే. సర్వశక్తులు నీలో ఎముడుస్తున్నాను, సర్వశక్తులు నీ యందు క్రోడీకరిస్తున్నాను. ఎంత గొప్ప వరాన్ని పొందాడండి కుమారుడు. యేసుప్రభు వారు ఎంత గొప్ప వరాన్ని పొందారు చూడండి. ఏమండి, ఆ జీవమే కదండి, ఆ జీవమే భూమి మీదికి వచ్చింది, శరీరాకారంలో భూమి మీదికి వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం 4వ వచనం వరకు. ఏమండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆది యందు వాక్యం, వాక్యం వాక్యం వాక్యము దేవుని యొద్ద ఉందట. పక్కన ఉంది దేవుడు, దేవుని పక్కన తండ్రి అయిన దేవుని పక్కన వాక్యం ఉందట. ఆ వాక్యము కూడా దేవుడుగానే ఉందట. ఆ వాక్యము ఆది యందు దేవుని యొద్ద ఉంది, సమస్తము అన్నీ కూడా ఆ వాక్య మూలంగా కలిగాయట. కలిగినవన్నీ కూడా ఆ జీవము లేకుండా కలగలేదట. ఏమంటున్నాడు, ఆయనలో జీవముండెను. ఎవరిలో ఉంది జీవం? యేసుక్రీస్తులో ఉందట జీవం. యేసులోకి ఇచ్చేసారటండి జీవం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుష్యులకు వెలుగు. మనుష్యులకు వెలుగు అంటే వెలుగులో జీవం ఉంటుందా? వెలుగులో జీవం ఉంటుందా? ఎంత గొప్ప సైంటిఫిక్ సబ్జెక్ట్ చెప్పాడండి బైబిల్. వెలుగులో జీవమా? ఎస్, వెలుగే జీవం, వెలుగే జీవం. నువ్వు కనిపెట్టిన కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ సిద్ధాంతం ఎప్పటిది? బైబిల్లో రాయబడిన వేల సంవత్సరాల క్రితం మాటిది. నువ్వు శాస్త్రవేత్తగా కనిపెట్టేసిన తర్వాత బైబిల్లో రాయబడిన మాట కాదు ఇది. ఏమండి, ఎంత గొప్ప బైబిల్ అండి. ఆయనలో జీవం ఉండను, ఆ జీవము మనుష్యులకు వెలుగు. అంటే జీవం ఏ రూపంలో ఉందట? వెలుగు రూపం. జీవం వెలుగు రూపంలో ఉందా అంటే వెలుగులో జీవం ఉందా? వెలుగులో జీవం ఉందా? అందుకే సూర్యుని వెలుగులోనే మనకు జీవం. సూర్యుడు ఆరిపోయాడు అనుకోండి, శాస్త్రవేత్తలు అడగని చెప్తారు, ఏమంటే సూర్యుడు ఒకలా ఆడిపోయాడు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు చెబుతున్న సిద్ధాంతాలు ఏంటంటే, ఇంకా సూర్యుడు ఆయుష్కాలం ఎంతో తెలుసా అండి? చచ్చిపోతున్నాడు సూర్యుడు. ఎప్పుడు? రేపు ఎల్లుండి వచ్చే సంవత్సరం కాదండి. సూర్యుడు మెల్లిమెల్లిగా హీజ్ ఎ డయింగ్ స్టార్ అన్నారు. అంటే క్రమక్రమంగా ప్రజ్వలంగా వెలిగి అలాగా ఆరిపోతున్నాడటండి సూర్యుడు. ఏమంటే అక్కడ ఆరిపోతున్నట్టు మనకు కనబట్టలేదండి. అవును, ఆరిపోవడానికి కొన్ని గంటలలో, రోజులలో, సంవత్సరాల్లో జరిగేది కాదు ఇది. సూర్యుడు ఇప్పుడు ఆరిపోతున్నాడట. ఇంతకీ ఎంతకాలం పడుతుంది ఆరిపోవడానికి అంటే ఒక లెక్క చెప్పారండి. ఎంత తెలుసా అండి? 7.5 బిలియన్ ఇయర్స్. ఎంత? 7.5 బిలియన్ల సంవత్సరాలు. అంటే మన లెక్కలలో చెప్పుకోవాలంటే 750 కోట్ల సంవత్సరాలు. ఎంత? 750 కోట్లు సంవత్సరాలు కూడా కాదు, కోట్ల సంవత్సరాలు. అమ్మో, ఇంకా చాలా కాలం ఉంది అయితే. అంటే మొత్తానికి ఇంచుమించుకో 7 కోట్ల సంవత్సరాలు, 750 కోట్ల సంవత్సరాలలో ఏమవుతాడు? సూర్యుడు ఏమవుతాడు అనమాట? ఆరిపోబోతున్నాడు, చచ్చిపోబోతున్నాడు. సూర్యుడు చచ్చిపోతాడు. సూర్యుడు ఆరిపోతాడా? బైబిల్లో చెప్పాడు కదా సూర్యుడు ఆరిపోతాడని, చెప్పలేదా? ఏమండి, సూర్యుడు చీకటి కమ్మును, చంద్రుడు తన కాంతినివ్వడు, అప్పుడు ఆకాశం నుండి నక్షత్రములు రాలును అని ముందు ముగింపు ఎక్కడితో ఎత్తుకున్నాడు? దేని నుంచి ఎత్తుకున్నాడు? సూర్యుడు ఆరిపోవడంతోనే ఎత్తుకున్నాడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్ముకుంటుందట. అంటే ఏంటి? ఆరిపోతాడని సూర్యుడు. దీపం ఆరిపోతుంది, మెయిన్ లైట్ ఆఫ్. ఎప్పుడైతే సూర్యుడు ఆరిపోయాడో నెక్స్ట్ దాని మీద ఆధారపడిన చంద్రుడు కాంతినివ్వడు. ఆకాశం నుంచి నక్షత్రములు రాలును,
ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. అంటే ఎప్పుడు సూర్యుడు చచ్చిపోతాడో అప్పుడే భూమికి అంతం. బైబిల్ చెప్పిన భవిష్యత్ ఇది. ఇంకా శాస్త్రవేత్తలు అంత దూరం వెళ్ళలేదండి. ఈ పిచ్చి సన్నాసులు లెక్క కట్టుకొని 750 కోట్ల సంవత్సరాలండి ఇంకా సూర్యుడు బతుకుతాడు. అంటే లోనున్న హీలియం, హైడ్రోజన్, ఈ గ్యాసెస్ పరిమాణాన్ని బట్టి, అవి ఉత్పత్తి అవుతున్న విధానాన్ని బట్టి ఇన్ని సంవత్సరాలు ఉండొచ్చు సూర్యుడు అని లెక్కలు కట్టారు. దేవుడు తలుచుకుంటే ఈ రాత్రికి ఆపేస్తాడు. ఏమండి, దేవుడు పెద్ద వింత. తయారు చేసినాడు అని ఆపేలాడా? కొవ్వొత్తి వెలిగించినోడు నువ్వే, ఆపాడు ఎంతసేపు నీకు? కొవ్వొత్తు మామూలుగా నువ్వు అలాగ ఊతకుండా వదిలేస్తే ఒక 2 గంటలు రావచ్చు. ఏమండి, కానీ నువ్వు తలుచుకుంటే అంతే అయిపోయింది. దేవుడు తలుచుకుంటే సూర్యుడిని ఆపేయగలడు. కానీ ఈ పిచ్చి సన్నాసుల లెక్క ఏంటంటే ఇంకా 750 కోట్ల సంవత్సరాలు సూర్యుడు బతుకున్నాడండి, కానీ మెల్లిగా ఆరిపోతున్నాడండి. ఆరిపోవడానికి ఇన్ని సంవత్సరాలా? వీళ్ళు పిచ్చి లెక్కలు, తప్పుడు లెక్కలు అవన్నీ వదిలేయండి. అంటే సూర్యుడు జీవప్రదాత. ఈ భూమికి, ఈ శరీరానికి, ఈ మొక్కలకు, ఈ జీవరాశికి సూర్యుడు జీవప్రదాత అయితే మన ఆత్మలకు జీవప్రదాత ఎవరు? మన ఆత్మలకు జీవప్రదాత ఎవరు? దేవుడు. ఒకప్పుడు అందరికీ దేవుడు జీవప్రదాత. అదే కదండి మనం కొలసి పత్రులు చదువుకున్నాం. మళ్ళీ చదువుతాం మాట, కొలసి 3:3. ఏమండి, ఏలయనగా మీరు మృతి పొందుతారు, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుళ్ళో దాచాడు, దేవుళ్ళో దాచాడు, దాచేశాడు. మీ జీవాన్ని దాచాడు. జీవం దాచబడిందట. 4వ వచనం, మనకు జీవమై ఉన్న క్రీస్తు అంటున్నాడు. ఏంటి మనకు జీవమై ఉన్న క్రీస్తా? అంటే ఇప్పుడు మనకు జీవం దేవుడు కాదా? హలో, మనకు జీవం క్రీస్తు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. అంటే ఈరోజు మనందరికీ జీవప్రదాత ఎవరు? యేసే సర్వమానవాళికి జీవదాత. ఎవరిచ్చేశారు ఆయన్ని? దాతగా ఎవరు చేసేశారు? ఇందాడన్నానే, తన కొడుకును జీవదాతగా, తానే ముందు అందరికీ, సర్వ సృష్టికి, సర్వలోకాలకు, సర్వశక్తులకు జీవప్రదాతగా ఉన్న దేవుడు తన కుమారుని పిలిచి, నాన్న ఈ జీవదాతగా నిన్ను చేస్తున్నాను, ఇక నువ్వేనయ్యా జీవదాతవి, ఇక నీ వల్లే బ్రతకాలి నాయన, నీ వల్లే ఈ లోకాలు ప్రాణం పోసుకోవాలి. ఎంత గొప్ప వరాన్ని ఇచ్చాడు ఆ కొడుక్కి. చివరకు మనం కూడా బ్రతకాలంటే అదే 4వ వచనం, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం. ఏమండి, దేవుడిచ్చాడా? నిజంగా దేవుడిచ్చాడా? ఎలా ఇచ్చాడు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం, మంచి మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం, సందర్భ సహితమైన మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం, తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, తండ్రి తనంతట తానే ఎలాగు జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము కలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. ఏసుకిచ్చేసారటండి లైఫ్, టోటల్గా ముల్లోకాల జీవం, సర్వం నీదే నాయన, జీవం నీలోనే ఉంది నాయన. బ్రతుకున్నప్పుడు మా అమ్మ పాడిందండి మంచి గొంతుతో, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవమే మనుష్యులకు వెలుగై ఉండెను అని మంచి స్వరంతో పాడేదండి. ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా చాలామంది అడిగి పాడించుకునేవారు ఆ పాట. వెరీ లవబుల్ సాంగ్, పాత పాట, 30 ఏళ్ళ క్రితం పాట. ఆయనలో జీవం ఉంది. ఎవరిలో? జీవం అయిన యేసుక్రీస్తు వారిలో దాచబడింది జీవం. ఆయన సర్వలోకాలకు జీవప్రదాత అయిపోయాడట. తండ్రి కుమారునికి అధికారం ఇచ్చేశారట. నాయన ఇక మీదట నువ్వే కొడుక, సర్వాధికారం నీదే నాయన. చివరికి జీవాన్ని ఇవ్వాలన్న పవర్, ద సోర్స్ ఆఫ్ పవర్. అంటే ఈరోజు ఈ బలి వెలుగుతుందంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఏమంటే ఈ లైట్లు వెలుగుతున్నాయంటే ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? మన దగ్గర ఉన్న మీటర్ నుంచి అనుకుంటాం కదా మనం. మీటర్కి ఎక్కడి నుంచి వస్తుంది? కరెంటు స్తంభాల నుంచి వస్తుంది. కరెంటు స్తంభాలకి ఎక్కడి నుంచి వస్తుంది? ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తుంది. ట్రాన్స్ఫార్మర్కి ఎక్కడి నుంచి వస్తుంది? సబ్స్టేషన్ నుంచి వస్తుంది. సబ్స్టేషన్కి ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి, పవర్ ప్లాంట్ అంటే మెయిన్ స్టేషన్ నుంచి పవర్ ప్లాంట్. ఏమండి, అక్కడ పవర్ ఉత్పత్తి అవుతుంది. పెద్ద పెద్ద థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ అంటారు చూసారా? అబ్బో, కొన్ని ఎకరాల్లో ఉంటుందండి. పెద్ద పెద్ద స్తంభాలు, అక్కడ కరెంటును ఉత్పత్తి చేస్తుంటారు.
అక్కడ నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రవహిస్తూ ఉంటుంది. పవర్, ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటుంది. ఈరోజు ప్రపంచ దేశాలు ఎన్నో పవర్ ప్లాంట్స్ తయారు చేసుకుంటుంది. ఎందుకంటే పవర్ ఉత్పత్తి చేయాలి కదా, ఉత్పత్తి చేసే కేంద్రాలు అవి. ఇప్పుడు ముల్లోకాలకి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి, ముల్లోకాలకి ఎక్కడి నుంచి వస్తున్నారు? చదవండి ఆ మాట, యోహాను సువార్త 5:26. తండ్రి అలాగూ తనంతటే తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను. కొడుక్కి అధికారం ఇచ్చాడటండి. అంటే ఇప్పుడు మన జీవప్రదాత ఎవరు? మన జీవం ఎవరిలో దాచబడి ఉంది? నీ ఊపిరి ఉండాలన్నా, నీ ఊపిరి ఆగిపోవాలన్నా అది యేసుక్రీస్తు వారి చేతిలో ఉంది. జీవం, సర్వ మనుష్యులకు జీవం, సర్వలోకాలకి జీవం, టోటల్ పవర్. నేను ఎలాగైతే సర్వశక్తిమంతుడుగా ఉన్నానో నిన్ను కూడా సర్వశక్తిమంతుడిగా చేసేసాను నాయన. కమాన్, నువ్వు ఎవరిని వెలిగిస్తావో వెలిగించు, ఎవరిని ఆర్పేస్తావో ఆర్పేయి. అంటే యేసుప్రభు వెలిగిస్తాడా మనల్ని? యేసుప్రభువే మనల్ని వెలిగించేవాడు. అంటే యేసుప్రభువే మనల్ని బ్రతికించేవాడు, మనకి జీవప్రదాత. మన జీవం ఆయనలోనే ఉంది. కనెక్ట్ అయి ఉన్నాం ఆయనకి. ఏమండి, ఇప్పుడు పోల్ నుంచి మనం మీటర్కి ఒక వైర్ వేస్తారు చూడండి, ప్రతి ఇంటికి ఉంటుంది. ప్రతి ఇంటికి కరెంట్ పోల్ నుంచి ఒక 3 ఫేజ్ పవర్ లైన్ ఒకటిలాగా ఉంటుంది. ఏది దానికి కత్తిరించి చూడండి ఏమవుతుంది? అప్పుడప్పుడు తుఫాన్లు వచ్చేటప్పుడు, చెట్లు విరిగిపడిపోయినప్పుడు ఆ లైన్ కట్ అయిపోయింది అనుకోండి, మీ ఇంట్లో ఏమవుతుంది? పవర్ కట్ అయిపోద్ది. నో పవర్, తెగిపోయింది. అంటే ట్రాన్స్ఫార్మర్, అక్కడి నుంచి సబ్స్టేషన్, అక్కడి నుంచి పవర్ ప్లాంట్, టోటల్గా నీ ఇంటిలోకి వస్తున్న ఈ పవర్ మెయిన్ పవర్ ప్లాంట్తో కనెక్ట్ అయి ఉంది. అందుకే కరెంటు ధారావాహికంగా వస్తూనే ఉంది, ప్రవహిస్తూనే ఉంది. ఎక్కడైనా అభ్యంతరం కలిగితే ఆగిపోతుంది. మరి ఈరోజు మన అందరిలో జీవం ఉంది అంటే దానికి కారణం ఏమంటే, భూమికి ఏ రోజున జీవం ఆగిపోయిందా? ఏమంటే సూర్యుడు ఆగిపోతే ఇంకేమైనా ఉందా అండి? సూర్యుడు ఆగిపోతే జీవకోటి చచ్చిపోతుంది. సర్వమానవాళి చచ్చిపోతుంటారు, అందరూ చచ్చిపోవాలి. నో లైఫ్ విదౌట్ సన్, దేర్ ఇస్ నో లైఫ్ ఆన్ ఎర్త్. అంటే సూర్యుడు లేకుండా భూమి మీద అసలు జీవమే ఉండదు. అంటే ఈరోజు భూమి మీద మనుష్యులకు జీవాన్ని ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు వారు. 1 యోహాను పత్రిక చదువుదామండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఆ జీవము ప్రత్యక్షమాయను. ఏమండి, ఎవరట ఆ జీవం? యేసుక్రీస్తు వారు. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచితిమి. నిత్య జీవం, పరలోకం, నిత్యము జీవించే పరలోకం. పరలోకానికి నిత్యము జీవం ఇవ్వాలంటే ఆయనే జీవం, ఆయనలోనే జీవం ఉంది. అంటే ఈరోజు మనం బ్రతకాలి అంటే, చచ్చాక భూమి మీద మనం తరువాత స్వర్గంలో బ్రతకాలి అంటే, నిత్య జీవంలోనికి ప్రవేశించాలి అంటే దానికి ప్రధాన కారణం యేసుక్రీస్తు వారు. ఈ లోకానికి అర్థం కాలేదని సిలువలో చూసి ప్రాణం పోగొట్టేసుకున్నాడు అమాయకుడు, తను తాను రక్షించుకోలేని అసమర్థుడు. ఎక్కడో వడ్రంగి కుటుంబంలో ఒక మారుమూల పల్లెలో జన్మించిన వ్యక్తి, బొత్తిగా ఎన్నిక లేని కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ఈయన లోకాన్ని రక్షించేవాడా, ఈయన మానవాళికి రక్షణ కారకుడా అనుకుంటుంది లోకం. ఎప్పటికీ ఆయన పవర్ అర్థం కావటం లేదు, ఆయన శక్తి అర్థం కావటం లేదండి, లోకానికి అర్థం కావటం లేదు. ఇంత చక్కగా బైబిల్లో రాయబడినా, దాన్ని విశదీకరించి మనం చెబుతున్నా, శాస్త్రం కన్నా గొప్పగా బైబిల్లో రాయబడిన మాటలు ఈరోజు మనం తెరిచి ప్రకటిస్తున్నా, వీళ్ళు ఒప్పుకుంటారా? వీళ్ళు వింటారా? ఎప్పుడో జీవములండి, ముందు మన ఎత్తుమే చేసి ప్రార్థన చేయండి, మాకు రోగం పోవాలి, నాకు పెళ్ళి కావాలండి, నాకు ఉద్యోగం రావాలండి, నేను ఇల్లు కట్టాలండి. వీళ్ళకేం అర్థమైందండి? క్రైస్తవులకి అర్థం కాలేదా జీవం? మీ అందరి జీవాలు, మనందరి జీవాలు ఆయనలో గుప్తం దాచబడింది. ఆయనలో దాచాడట. మన జీవం ఆయనలో ఉందా?
ఆయనతో నీకు డిస్కనెక్ట్ అయ్యావో, ఆయనతో నీ కనెక్షన్ తెగిపోయిందో, నువ్వు చచ్చినట్టే. అంటే మరి యేసు ప్రభువుతో సంబంధం లేని వాళ్ళందరి పరిస్థితి ఏంటంటారు ప్రపంచంలో? మునుపటి వాళ్ళు కానీ భవిష్యత్తులో రాబోయే వాళ్ళు కానీ యేసుతో ఎవరైతే సంబంధం పెట్టుకోరో వాళ్ళ పరిస్థితి ఏంటి? మరణం, చావు, అసలు జీవమే లేదు, పవర్ కట్ అయిపోయింది. అంటే చచ్చాక బ్రతుకులేదా? అలాంటి వారికి చచ్చాక నిత్య జీవము లేదు, రాదు. జీవం అంటే, నిత్య జీవం అంటే ఆయనతో కలిసి తండ్రి దగ్గర బ్రతకటం నిత్య జీవం. కానీ ఆ జీవాన్ని పోగొట్టుకుంటున్నారు. అందుకే ఏమంటున్నాడు 1 యోహాను పత్రిక 1 అధ్యాయం 2వ వచనంలో, ఆ జీవం అందుకే ప్రత్యక్షమైంది శరీరధారిగా. యోహాను సువార్తలో చదివిన మాట అదే. ఆ జీవమే శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించింది కదా, యేసుక్రీస్తుగా. ఏమండి? కానీ లోకం ఆయన గుర్తించలేకపోయింది. నిజానికి ఈరోజు భూమి మీద నమ్మిన మనం ఎంత అదృష్టవంతులమంటే, మన జీవాన్ని దాచుకుంటున్నాం ఆయనతో సంబంధం కలిగి, ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగి. అన్యోన్యమైన సహవాసమా? ఎవరితో సంబంధం? ఎవరితో మీరు వెలుగులో నడవాలి? ఎవరితో మీరు సంబంధం కలిగి ఉండాలి? యేసుక్రీస్తు వారితో సంబంధం. ఎలా? ప్రార్థనలో నేను ఎప్పుడు సంబంధం కలిగి ఉంటానండి? బైబిల్ చదువుతూ నేను సంబంధం కలిగి ఉంటానండి? కాదు. ఆయన క్రియలు ఎవరైతే చేస్తారో వారు మాత్రమే ఆయనతో బ్రతికున్నవారు. ఆయన జీవంతో ఉన్నవారు బ్రతికున్నవారుగా ఎలా పరిగణిస్తారో తెలుసా అండి? రోజు ప్రార్థన చేస్తే ఆయన బ్రతికించడండి, రోజు పాటలు పాడడం వల్ల ఆయన బ్రతికించడండి. నేను చెప్పు మాటల ప్రకారంగా చేసేవారే నిత్య జీవము గలవారు. ఏమన్నాడు? ఎవరు నిత్య జీవం గలవారని చెప్పి ఆయన అన్నాడండి బ్రతుకున్నప్పుడు. యోహాను సువార్తలో ఎవరు నిత్య జీవం గలవారని అన్నాడు ఆయన? నేను చెప్పు మాటలను ఎవరైతే స్వీకరిస్తారో, ఆ మాటల ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో, నా మాటలు విని వాటి ప్రకారంగా చేయువారు నిత్య జీవం కలిగిన వారు. ఎక్కడుంది ఆ మాట? చూడండి ఎక్కడుంది యోహాను సువార్త. ముందు ఈ మాట చదువుతాం, ఈ లోపు ఆ మాట ఎత్తకండి. యోహాను సువార్త 14:19 చదువుతాం ఆ మాట. ఏమండి? యోహాను సువార్త 14:19, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను జీవిస్తున్నాను కనుక మీరు కూడా జీవిస్తారు. అవునా? ఏమండి? యోహాను సువార్త 6వ అధ్యాయం 48 యోహాను సువార్త 6వ అధ్యాయం 48. యోహాను సువార్త 6వ అధ్యాయం 48 అండి. విశ్వసించిన వాడే నిత్య జీవం కలిగిన వాడు, జీవాహారము నేనే. నన్ను తినాలి, నా మాటలు వినాలి, నేను చెప్పిన వాటి ప్రకారం చెయ్యాలి అని దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక మాట చెప్పాడండి. ఏంటి ఆ మాట? యోహాను సువార్త 5వ అధ్యాయం 24 చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24, నా మాట విని, నేను చెప్పిన మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు ఎవరైతే నమ్ముతారో అది వారు నిత్య జీవం కలిగిన వారు. నాతో కనెక్ట్ అయి ఉన్నవాళ్ళు, నాతో సంబంధం కలిగి ఉన్నవాళ్ళు. యేసుప్రభు చెప్తున్నాడండి, మీ జీవం నా దగ్గరగా దాచాను, నేను చాలా భద్రంగా ఉంది, మీ జీవం నా దగ్గరే ఉంది. మీ జీవం నా దగ్గర ఉండాలి అంటే మీరు దేంతో సంబంధం కలిగి ఉండాలి? నాతో సంబంధం కలిగి ఉండాలి. ఏమండి? బ్యాంకులో మీకు అకౌంట్ ఉందంటే బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఏమండి ఓ 10,000 ఇవ్వండి అంటే ఎవరో నీకు అకౌంట్ ఉందా అని అడుగుతారు. ఉందండి, ఏదైతే నీ పాస్బుక్ చూపించు, నీ అకౌంట్ నెంబర్ చూపించు, అప్పుడు అకౌంట్ నెంబర్లో చూస్తారు. అందులో డబ్బులు ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే, అయితే మీరు విత్డ్రాల్ ఫామ్ రాసివ్వండి, లేదా చెక్ రాసివ్వండి, మీకు ఇస్తాం. అంటే బ్యాంకుతో మీరు సంబంధం కలిగి ఉంటేనే బ్యాంకు వాళ్ళు మీకు ఏదైనా చేస్తారు. మరి ఇప్పుడు యేసు ప్రభు వారితో మీరు ఏం కలిగి ఉండాలి? సంబంధం. ఎలాంటి సంబంధం అట? నా మాట విని, ఏమండి, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు, నా తండ్రి, నాకు జీవాన్ని ఇచ్చిన వ్యక్తి. ఏమండి? ఎవరైతే నా తండ్రిని నమ్ముతారో, ఎవరైతే నన్ను నమ్ముతారో, ఎవరైతే నా మాట వింటారో, నా మాట వింటారంటే
పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు. చెయ్యాలా? ఏ మాటల ప్రకారంగా చేయాలి? తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా చేయాలి. తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటలు ఎవరు చెప్పారు? యేసు ప్రభు భూమి మీదకి వచ్చి చెప్పాడు. ఎక్కడున్నాయి ఆ మాటలు? ఇదిగో 66 పుస్తకాలైన బైబిల్లో రాయబడ్డాయి ఆ మాటలు. అంటే యేసుక్రీస్తు వారి ద్వారా చెప్పబడిన మాటల ప్రకారంగా ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే క్రియలలో చూపిస్తున్నారో వారే నిత్య జీవం గలవారు. మరి ఆ మాటలు చేయకపోతే, ఆ మాటల ప్రకారంగా మీరు చేయకపోతే, నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయకపోతే నరకం. మీకు జీవం లేదు. ఎందుకంటే మీ లైఫ్ నేను దాచలేదు. మీ లైఫ్ నేను దాచలేదు. శాలిని కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. జాన్సన్ విక్టర్ గారి పుట్టింది కదండి అమ్మాయి శాలిని. ప్రతి నెల ఆమెకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే రక్తం ఎక్కిస్తూ ఉంటారు. అంటే ఫ్యాంకోని ఎనీమియా, ఆమె రక్తహీనత. ప్రతి 20 రోజులకు ఒకసారి బ్లడ్ ఆమెకి ఎక్కిస్తూ ఉండాలి. డాక్టర్లు మొట్టమొదటిసారిగా వెల్లూరు, ఎందుకంటే ఇంచుమించు సౌత్ ఏషియాలో చాలా పెద్ద హాస్పిటల్, పెద్ద డాక్టర్స్ అక్కడ ఉంటారు. ఈవెన్ విదేశాల నుంచి వచ్చిన డాక్టర్లు కూడా అక్కడ ఉంటారు. సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉంటుంది, పెద్ద మెషిన్స్ అక్కడ ఉంటాయి. అలాంటి దగ్గర ఈ బిడ్డను తీసుకెళ్ళినప్పుడు అంటే డాక్టర్ చెప్పాడు, ఏమండి ఈమెకు రక్తహీనత వ్యాధి ఉందండి, మీరు వెంటనే రాయవెల్లూరు తీసుకువెళ్ళండి అని. అప్పుడు వేలూరు తీసుకువెళ్ళారు. చెన్నైలో వేలూరు, తమిళనాడులో వేలూరు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన మొదటి మాట ఏంటి తెలుసండి? ఏమండి ఈ అమ్మాయి తాలూకు స్టెమ్ సెల్స్ ఏమైనా ఉన్నాయా? స్టెమ్ సెల్స్ అంటే ఏమనుకున్నారు? అంటే ఆమె పుట్టినప్పుడు తల్లి ఆ సంచి ఉంటుందో చూసారా, అది బొడ్డుకు కనెక్ట్ అయి ఉంటుంది. ఏమండి అంబలికల్ కార్డ్ అంటారు దాన్ని, బొడ్డు పేగు అంటారు. ఆ బొడ్డు పేగులో స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు దాస్తాయి. మూల కణాలు అంటే ఈ బిడ్డ పుట్టడానికి, బిడ్డ తాలూకా టోటల్ DNA, పిల్ల తాలూకా పూర్తి స్ట్రక్చర్ ఇదంతా కూడా ఆ మూల కణాలలో ఉంటుంది. డేటా ఉంటుంది అందులో. అదేమైనా మీ దగ్గర ఉందా? మీరేమైనా దాచారా? అంబలికల్ కార్డ్ అంటే బొడ్డు పేగుని మీరు దాచారా అని అడిగారండి. జాన్సన్ గారు అన్నారట, సారీ అండి మాకు తెలియదండి, అప్పుడు ఇది ఎంత పని చేశారండి. మీరు నిజంగా అమ్మాయి పుట్టినప్పుడు ఆ బొడ్డు పేగును దాచి ఉంచితే ఇప్పుడు ఈ వ్యాధి నుంచి మీకు పూర్తిగా నయం చేయగలం. అంటే ఇక రక్తం ఎక్కించే అవసరత ఉండదు. అంటే ఏం దాయాలి? మూల కణాలు ఉన్న ఆ బొడ్డు పేగును దాయాలి. అందుకే మనవరాలు దాచామండి. అలా దాయడానికి ఎంత? ఏమండి అలా దాయడానికి ఎంతో తెలుసండి? ఇంచుమించు 1,25,000. 1,25,000 లైఫ్ టైం. ఏమండి ఇంకెక్కడ తర్వాత ఎదుగుతున్నప్పుడు ఆ బిడ్డలో ఇంకెక్కడ కణాలు దొరకవండి. ఒకవేళ భవిష్యత్తులో ఏ బిడ్డ అయినా రోగాన్ని బారిన పడితే మూల కణాలు కావాలి. ఆ మూల కణాలు ఎక్కడ ఉంటాయంటే కేవలం బొడ్డు పేగులో మాత్రమే ఉంటాయటండి. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడండి. చాలామంది ఈ పల్లెటూరులో పాపం జ్ఞానం తెలియక ఆ బొడ్డు పేగు ఎండిపోయిన తర్వాత దాన్ని చాలామంది తినిపించేస్తుంటారండి, పిల్లలు లేనివాళ్ళు. కదా అంత తప్పుడు పని, అలాంటి చేయకండి, వ్యాధులు వస్తాయి. నిజానికి ఆ మూల కణాలు ఉన్న ఆ బొడ్డు పేగును దాయగలిగితే భవిష్యత్తులో వచ్చే అనేక రోగాలను నివారించవచ్చు. ఎందుకంటే వాటిని నివారించే ఆమె శరీరంలో ఉన్న మూల కణాలు కేవలం ఆ బొడ్డు పేగులో మాత్రమే ఉంటాయి. అది మూలం. ఇదంతా ఎందుకు చెప్పారంటే నీ పుట్టుకకు ఈ బొడ్డు మూలం. నాభి సూత్రం అంటారు దాన్ని, అదే బొడ్డు పేగు, అంబలికల్ కార్డ్ అంటారు ఇంగ్లీష్లో. అది దాయాలి. అంటే ఒకళ్ళు మీరు నిజంగా ఎవరైనా బిడ్డలు పుట్టిన తర్వాత దాయగలరు అంటే దాచుకోండి, మంచిదే. ఏం చేస్తాంటే లోకంలో మనుషులు మరి రేటు కడతారు. అంటే భవిష్యత్తులో వచ్చే ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి, రోగాల నుంచి పిల్లను కాపాడాలి అంటే ఈ స్టెమ్ సెల్స్, ఈ మూల కణాలు అవసరం. ఇది నేను ఎందుకు చెప్పానంటే మనందరి జీవం మూలం. మనందరి మూలాలు ఎక్కడున్నాయి? దేవునిలో దాచబడ్డాయి. ఆ దేవుడు ఇప్పుడు మూల కణాలన్నింటిని ఎవరికి ఇచ్చేశాడు? నాయనా ఎప్పటివరకు నా దగ్గర దాచానురా, నీవు కూడా నీతో కలిపి ఇదిగో ఇప్పుడు నువ్వు తీసుకో బాధ్యత. అందరివి నువ్వే దాయాలి. ఎందుకంటే వాళ్ళందరికీ జీవప్రదాతవు నువ్వే, వాళ్ళందరికీ జీవాన్ని ఇచ్చేది నువ్వే.
నా కొడుకు కదా, నువ్వే నీ దగ్గర పెట్టుకో. సర్వాధికారం ఇచ్చేశాడు దేవుడు, తన కుమారునికి అధికారం, తనంతట తాను స్వయంగా తండ్రిలా జీవం కలిగిన వ్యక్తిగా ఉండడానికి. అందరూ చదువుకున్నాం మనం యోహాను సువార్తలో అన్నమాట. నీకు కూడా అధికారం ఇస్తున్నాను నాయన, మొత్తం అందరి జీవాలు నీ దగ్గర దాచాడు. ఇప్పుడు యేసుప్రభు దాచాడు. ఏమండి, ఇప్పుడు ఆయనతో నువ్వు సంబంధం తెంచేసుకుంటే నాకు బొడ్డు పేగ అక్కర్లేదండి, యేసుప్రభు నాకు అక్కర్లేదండి. ఈరోజు చాలామంది ప్రపంచంలో యేసుప్రభుని ఇంకా కూడా తృణీకరించేస్తున్నారు. శాస్త్రం ఎదగక ముందు బొడ్డు వేగే కదా, సరే అయిపోయింది కదా, పారేశారు. కానీ ఇప్పుడు ఏం తెలుసుకున్నారంటే అమ్మమ్మ పారికండి. అందులో చాలా జ్ఞానం ఉంది. ఈ బిడ్డ భవిష్యత్తుకు సంబంధించి, ఈ బాబు భవిష్యత్తుకు సంబంధించి చాలా ప్రాణాంతకమైన భయంకరమైన రోగాల నుంచి ఇదే మందు అవుతుంది కథ. కలిసి చూడండి, ఏ డాక్టర్నైనా అడగండి, నిజమో కాదో చెప్తారు వాళ్ళు. దాయాలి. ఒకప్పుడు పనికిరానిది అనుకున్నది దేవుడు సృష్టిలో కూడా ఎంత అర్థాన్ని పెట్టాడండి, ఎంత దాచి ఉంచాడండి. మరి టెక్నాలజీ పెరిగింది కదా, ఈరోజు వాడు పరిశోధనలు చేసి చెప్పారు, అమ్మమ్మ ఇందులో చాలా, ఈ మూల కణాలలో చాలా జ్ఞానం ఉంది, బిడ్డ జీవితాన్ని కాపాడవచ్చు. ఈరోజు మరి శాలిని మనం అంటే ఆ రోగం బారి నుంచి కాపాడలేకపోతున్నాం అంటే దానికి కారణం ఇంకా బ్రతుకున్నంతవరకు రక్తం ఎక్కించడమే. ఒకవేళ నిజంగా ఆ మూలకణం బొడ్డు పేగులో ఉన్న స్టెమ్ సెల్స్ ఉంటే అవి చాలండి ఆమె యొక్క వెన్నుముకలోకి ఎక్కించడానికి. కరెక్ట్ మ్యాచ్ అయిపోద్ది. తమ్ముడివో తండ్రివో తల్లివో అవసరం లేదు, మూలకణాలు ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోద్ది అనమాట. వెంటనే ఆ డిఫార్మాలిటీ ఏదైతే ఉందో, ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఎందుకంటే ఆమె వెన్నుముక నుంచి కదా రక్తం రావాలి. వెన్నుముకే రక్తాన్ని మన శరీరంలో ఉత్పత్తి చేస్తుంది. అక్కడే డ్యామేజ్. ఆ మూలకణాలని ఈ బొడ్డు పేగులో ఉన్న కణాల ద్వారా లోపలికి పంపిస్తే సెటరేట్ అయిపోతుంది అంతా. మరి లేవు కదండి, సారీ అండి, మీరు ఇంక లైఫ్ లాంగ్ ఈ బిడ్డకి రక్తం ఎక్కించుకోవాలి. ఎంత శ్రమ, ఎంత బాధ. ఏమండి, సరే శరీర సంబంధమైన జీవితం. కానీ ఒకవేళ యేసు ప్రభు జీవప్రదాతగా ఉంటున్నప్పుడు ఆయనతో సంబంధం డిస్కనెక్ట్ చేసేసుకుంటే, మీలో చాలామంది క్రీస్తులో నుంచి వేరైపోతున్నారు. ఎలా? క్రియల ద్వారా వేరైపోతున్నారు, భక్తి లేకుండా వేరైపోతున్నారు, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా చేయకుండా వేరైపోతున్నారు. అంటే మీ జీవం ఏమైపోతుంది? కటింగ్. మీ జీవం ముగిసిపోతుంది. మీ జీవం ఆయనలో దాచుకున్నారు. మరి ఆయనతో నువ్వు సంబంధం తెచ్చేసుకుంటావా? అబ్బాయి లేదండి, నేను ప్రార్థనా జీవితాన్ని గడుపుతున్నాను దేవుడితో అంటే అది కాదు సంబంధం కలిగి ఉండడం అంటే. ప్రభువుతో సంబంధం కలిగి ఉండడం అంటే దేవుడు వెలుగులో నలిచి ఉన్న ప్రకారము మీరును వెలుగులో నడవాలి. అంటే క్రీస్తు వెలుగులో నువ్వు ఉండాలి, ఆయన జీవంలో నువ్వు ఉండాలి. అప్పుడే నీకు జీవం, అప్పుడే నీకు క్షమాపణ, అప్పుడే నీకు దేవునితో సంరక్షణ అన్నీ. అది కానీ నువ్వు దూరం చేసుకొని ఒకవేళ నువ్వు చస్తే, కన్ను మూస్తే, ఇక నీకు నిత్య జీవం, నిత్య మరణం, చావు. స్వర్గం లేదండి, పరలోకం రాదండి. ఎందుకంటే మన జీవం దాచబడిన బ్యాంక్ ఆయన. ఇటు బ్యాంకుతో సంబంధం తెగతంపులు చేసేసుకుంటావా? 10 కోట్లు బ్యాంకులో వేసిన తర్వాత బ్యాంకు నాకు సంబంధం లేదని అంటావు నువ్వు. నీ డబ్బు అంతా బ్యాంక్ ఒకటి దగ్గర ఉంది. ఏమంటే బ్యాంకు దివాలా తీసేస్తే? చాలామంది బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు బోర్డులు తిప్పేసినప్పుడు జనం అంతా రోడ్ల మీద వచ్చి గోల ఏంటి, అయ్యో మా డబ్బులు బ్యాంకులో ఉన్నాయి. నమ్మకమైన బ్యాంకుల్లో పెట్టండారా, ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టకండారా. నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటారు. నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే ఆంధ్ర బ్యాంక్, అదే ఇప్పుడు SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రకరకాల బరోడా, అది ఇది ఎన్నో ఉన్నాయి కదండి. ఇవి మాత్రమే నేషనలైజ్డ్ బ్యాంకులు. మరి ICICI ప్రైవేట్ బ్యాంక్, ఏమండి, ఇండస్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్. ఇలా ఇంకా మిగతా ఏ బ్యాంకులైనా ప్రైవేట్ బ్యాంకులు. అది ఎప్పుడైనా బోర్డు తిప్పేయచ్చు. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరమైనా 10 ఏళ్ళ తర్వాత అయినా దివాలా తీయొచ్చు. కానీ ఇది ప్రభుత్వపరమైన బ్యాంక్, అంటే ప్రభుత్వం హామీ. అందుకే ప్రభుత్వాలు చెప్తాయి ప్రైవేట్ బ్యాంకులో డబ్బులు దాయకండి. ఇదిగో మేము ధృవీకరించిన, ప్రభుత్వాలు ధృవీకరించిన ఈ బ్యాంకులోనే దాయండి, అయితే పోస్ట్ ఆఫీసులోనే దాయండి, లేదంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మీ డబ్బు దాచుకోండి. ప్రైవేట్ బ్యాంకులో దాస్తే మాకు సంబంధం లేదు. ఇది నేను ఎందుకు చెప్పాను అంటే, యేసుక్రీస్తు వారు జీవప్రదాతగా ఉన్నప్పుడు నువ్వు ఆయనతోనే సంబంధాలు తెగతింపులు చేసేసుకుంటున్నావా? ఆయన చెప్పిన మాటల ప్రకారంగా వినకుండా ఒకవేళ నువ్వు ఉంటే నీలో జీవం ఎక్కడుందయ్యా? నువ్వు ఆరిపోయావు. నీకు ఎప్పుడో సంబంధం కట్ అయిపోయింది. క్రీస్తులో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. నీ పిచ్చి, నీ వెర్రి. నేను దేవునితో ఉన్నానండి, దేవునిలో ఉన్నానండి. ఎక్కడున్నావు? నీ క్రియలు చూస్తే దేవుని ప్రకారంగా లేవు, నీ మాటలు చూస్తే దేవుని ప్రకారంగా లేవు, నీ భక్తి చూస్తే బైబిల్ ప్రకారంగా లేదు.
నీ సొంతంగా నచ్చినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా ఎవరో చెప్పిన తప్పుడు మాటలు విని వాటి ప్రకారంగా జీవిస్తున్నావు. ఇక నీలో జీవం ఉందని ఎలా అనుకుంటున్నావు? డిస్కనెక్ట్ అయిపోయావు ఎప్పుడో. అంటే నీ జీవం ఏమైపోయింది? పోయింది నీ జీవం. నీ జీవానికి దేవుడు ప్రదాత కాలేడు, నరకానికి పోతున్నావు. మన జీవాన్ని దేవుడు దాచేశాడట. అంతవరకు తన దగ్గర పెట్టుకున్న సర్వశక్తులు, ఈవులన్నిటినీ కూడా యేసుప్రభుకి ఇచ్చేశాడట. నాయన, ఇక నువ్వే భద్రపరచు, ఈ బాధ్యత నీదే. అంటే నిన్ను రక్షించడానికి భూమి మీదకి వచ్చిన యేసుప్రభువే నీకు జీవప్రదాత, ఈ సర్వలోకానికి జీవదాత ఆయన. ఎన్ని చెబుతున్నా అర్థం చేసుకున్నారా? ఏమండి, మనకి ఏం అవసరం అండి? మైకులు పట్టుకొని, కరపత్రాలు పట్టుకొని గ్రామాల్లోకి వెళ్ళి, వీధుల్లోకి వెళ్ళి చెబుతుంటే వీళ్ళకి పని పాటలేదురా. విదేశాల నుంచి బాగా డబ్బులు వస్తున్నాయి, మత పిచ్చి పట్టిందిరా వీళ్ళందరికీ. ఎప్పుడు చూడు సువార్త సువార్త సువార్తని చేస్తున్నారా? కాదు, నిన్ను కనెక్ట్ అవ్వమంటున్నారు జీవప్రదాతతో. నీవు దేవునితో లింకప్ చేస్తున్నారు వాళ్ళు. అది ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదండి. వెర్రి సువార్త ఎలాగుందట లోకానికి? వెర్రి. వీళ్ళు పిచ్చి పట్టిందిరా బాబు. ఉదయాన్నే వచ్చేస్తున్నారు, ఏంట్రా బాబు మైకులు ఏంటి, కరపత్రాలు ఏంటి, గొడవ ఏంట్రా బాబు. కానీ నిజానికి మీరు చెబుతున్నది ఏంటి? దేవుని వాక్యం. అది సభ కావచ్చు, బహిరంగ సభ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈరోజు ఎందుకు చేస్తున్నాం, ఎందుకు వెళుతున్నాం, ఎందుకు ప్రజల మధ్యకి వెళుతున్నాం, ఎందుకు అనేక మందిని దేవుని ఎందుకు నడిపిస్తున్నాం అంటే, కమాన్, కనెక్ట్ అయిపోండి, కనెక్ట్ అయిపోండి. మీ జీవం ఆయనలో ఉంది. మీరు డిస్కనెక్ట్ అయ్యారా, ఇక మీరు బ్రతకరు. జీవం లేదు మీకు. మీ జీవం ఆయన దాచాడు. ఈ సమాజానికి చెబుతున్నామండి. అందుకే ఈ మాట అంటున్నాడు. ఏమని? యోహాను సువార్త చదవండి, ఒక మంచి మాట. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నువ్వు బతకాలంటే నేనేరా, నువ్వు లేవాలంటే నేనేరా. పునరుద్ధానం, తిరిగి బ్రతకడం నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను, భూమి మీద శరీరాన్ని విడిచి చచ్చినా బ్రతుకును, బ్రతుకును, నేను బ్రతికిస్తాను, నేనే జీవప్రదాతను. ఆయన మాటలు సమాజానికి ఆ రోజు అర్థం కాలేదు, ఈ రోజుకి అర్థం కావటం లేదండి. మనం అదృష్టవంతులను అర్థం చేసేసుకున్నాం. చాలా అదృష్టవంతులను మన అర్థమైపోయింది మనకు. అమ్మయ్య, మనకు అర్థమైపోయింది, పోన్లే, మన అర్థమైపోయిన తర్వాత వదిలేసుకుంటామా? యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 10:28. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. నేను వాటికి, నా గొర్రెలను పోలుస్తున్నాడు రూపకాలంకారంగా. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవడెత్తుకెళ్ళిపోతా నా చేతిలో నుంచి? జీవం ఇస్తుంది నేను. జీవం నా దగ్గరగా దాచాను. నేను కదా కాపాడుతున్నాను వాళ్ళని. నేనే కదా పరలోకాన్ని, స్వర్గాన్ని ఇచ్చేది నేనే. నేనే స్వర్గాన్ని ఇచ్చేవాడును అంటున్నాడు. చూడండి, అంటే యేసు ప్రభు నిజంగా మనకి ఎంత గొప్ప జీవదాతగా ఉన్నాడండి, ఎంత గొప్ప జీవప్రదాత అండి. అందుకే ఎప్పుడు క్రీస్తు పూర్వం ఆయనను గూర్చి, జ్ఞానాన్ని గూర్చి చెబుతూ ఏమని మాట రాయించాడు చూడండి. ఆ రోజే మేల్కొల్పడండి. క్రీస్తు పూర్వం ఎనర్జీ కోసం చెబుతున్నాడు. ఎనర్జీ, ఒక సన్ ఎలాగైతే ఇట్స్ టోటల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, అంటే టోటల్ ఎనర్జీ, శక్తి అంతా కూడా లైట్ వల్ల ఎలాగైతే అవుతుందో, సర్వ మానవాళికి శక్తి, లైట్, కాంతి. ఎవరా కాంతి? నేనే వెలుగు, నేనే మీకు జీవం, నా వెలుగే మీకు జీవం. ఆయన వాక్యం ఏమైందట? ఆయన వాక్యం ఏమంటున్నాడట? వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగది, వెలుగు. మరి అంత వెలుగును మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా? అంత వెలుగును నిర్లక్ష్యం చేయబట్టేనండి నేర్చుకోవడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి, వినడానికి కూడా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి. ఎందుకు వినవు? యూట్యూబ్లు పట్టుకొని, మొబైల్ చూసుకొని, టీవీల ముందు కూర్చొని పనికిరాని సందర్భాలన్నిటినీ, ఏమండి, ఆ లైవ్ ఈ లైవ్, ఎవడో పనికిరాని పనులు చేస్తే అవన్నీ చూసే నువ్వు వాక్యాన్ని ఎందుకు నువ్వు చూడలేకపోతున్నావు? వాక్యాన్ని నువ్వు ఎందుకు వినలేకపోతున్నావు? అది నీ వెలిగిచ్చేదిరా. వెలుగును కాదనుకుంటున్నావే, శక్తిని పారద్రోలుకుంటున్నావే, వద్దనుకుంటున్నావే. నీ అంత మూర్ఖుడు ఇంకొకరు ఉన్నారా? వెలుగు వద్దనుకుంటున్నావా? నాకు వెలుగు అక్కర్లేదు, అయితే చచ్చిపోతావు. వెలుగును తృణీకరించిన వాళ్ళు చాలామంది ఎందుకు లేరు? ఎందుకు రారు? ఎందుకు వినరు? వాళ్ళకి ఎన్నో పనులండి.
హాలిడే, రేపు సెలవు. రేపు సెలవు కదా, రేపు సెలవు కదా, ఈరోజు దేవుని జ్ఞానం వినడానికి రావచ్చు కదా. రామండి, మేము రాము. ఎందుకు రావాలి? ఉదయం వచ్చాగా. ఏమండి, వీళ్ళకే వెలుగు యొక్క విలువ అర్థం కాలేదు. వీళ్ళంతా బతికిపోతారు అనుకున్నారా? బ్రతకరు. వెలుగు విలువ తెలియని వారు, వెలుగుకు ప్రాధాన్యత ఇవ్వని వారు. అందుకే అంటున్నాడు సామెతల గ్రంథం 8:35-36 వచనాలు. సామెతల గ్రంథం 8:35-36, నన్ను కనుగొను వాడు జీవమును కనుగొనును. కనుగొంటారు నన్ను? నా వాక్యం కోసం వస్తారా? నా మాటలు వినడానికి వస్తారా? అంటున్నాడు దేవుడు, నన్ను కనుగొని వాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనిన వాడు తనకే, కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. డెత్. నచ్చవు కదా నా మాటలంటే? నచ్చవుగా? నేను చెప్పే ప్రసంగాలు నచ్చవుగా? నేను చెప్పే వాక్య ప్రకటనలు మీకు ఇష్టం ఉండవుగా? ఏమంటే వినరుగా? అవునండి, వినమండి, బోల్డ్ పనులు ఉన్నాయి మాకు. ఏం వింటాం మేము? రోజంతా వినాలా? రోజంతా తింటావు? రోజు తింటావు? ఎందుకు తింటావు? తినకపోతే చచ్చిపోతాం కదండి. మరి వాక్యం అంతకన్నా ముఖ్యమైనదయ్యా, అంతకన్నా పరిశుద్ధమైనది, పవిత్రమైనదయ్యా. అది వదులుకుంటున్నావా నువ్వు? నిజంగా ఎవరైతే ఆ వాక్యాన్ని కోరుకుంటారో వారు ఏమంటున్నారట? మరణములోనికి రాక. ఎందరు చదువుకొని యోహాను సువార్త 5:24, జీవములోనికి దాటి ఉన్నారు. జంప్, పెద్ద జంప్ చేసేసామట మనం. అంత గొప్ప లాంగ్ జంప్ చేయడానికి కారణం వెలుగును నమ్ముకోవటం. నీ జీవం ఆయన దగ్గర దాచబడి ఉంది. ఆయనే కాదనుకుంటావా? ఆయన వద్దనేసుకుంటావా? వద్దు 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 వద్దు. మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియులారా. మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయం 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రము చేయబడి ఉన్నది. దాచాడట మీకు. పరలోకమందు జీవాన్ని దాచాడట. అక్కడికి వెళ్ళిన తర్వాత అండి జీవం 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 ఏంటి, ఆ శక్తి ఏంటి, ఆ పవర్ ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత అనుభవిస్తాం మనం. ఎక్కడున్న సూర్యుడి శక్తినే మనం తట్టుకోలేకపోతున్నాం, గాలి శక్తినే తట్టుకోలేకపోతున్నాం. దేవుడు వాళ్ళు కలిగజేసిన ఈ భూమి మీద పంచభూతాలు తాత్కాలికమైన శక్తులు ఇవి. ఈ శక్తులు ఎంత పవర్ఫుల్గా ఉంటే ఇక పరలోకానికి వెళ్ళిన తర్వాత నిత్య జీవంలో నీ కొరకు దాచిన జీవం, ఎంత ఆనందం అండి. ఏం చేయగలవు? నీకు సర్వశక్తులు వచ్చేస్తాయి ఒకేసారి, సర్వశక్తులు. నా చిన్నప్పుడు సూపర్ మ్యాన్ అనే సినిమా చూశానండి. సూపర్ మ్యాన్ గాలి ఎగురుతారు చూసారా? బ్లూ డ్రెస్ వేసుకొని వెనకాతల రెడ్ది ఉంటుంది. శత్రువులు వాడిని చుట్టుముట్టి, ఏమండి, క్రిప్టాన్ అంటే వాడికి పడని ఒక విషపు రాయిని తీసుకొచ్చి వాడు తగిలించడంతో వాడు శక్తిహీనుడైపోతాడు. అప్పుడు సూర్యుడు వాడి మీద ప్రకాశిస్తారండి. సూర్యుడు అంటే సూర్యరశ్మి వాడి మీద పడకూడదు. సూర్యుడు పడ్డాడా పవర్ వచ్చేది వాడికి. ఎవరికి? సూపర్ మ్యాన్. అదే మన దృష్టిలో చెడ్డి బయట వేసేవాడు సూపర్ మ్యాన్ అంటే. ఏమండి, ఎర్రది. ఆ శక్తి సూర్యుడి నుంచి పాపం శత్రువు ఏం చేస్తారంటే వాడిని బంధించేసి చీకట్లో అసలు సూర్యుడు ఏమాత్రం వాడి మీద పడకుండా ఆ క్రిప్టాన్ గ్రహం నుంచి వచ్చిన దాన్ని వాడి మెడలో వేసేసి వాడు శక్తిహీనుడిగా మారిపోతే అప్పుడు తన ప్రియురాలు వచ్చి దాన్ని తీసి వెంటనే వాడిని సూర్యుడి దగ్గర లాక్కుని వెళ్ళి ఆ తెర తీసేసరికి వెంటనే సూర్యుడు పడతాడండి వాడి మీద. ఇంకా అంతే, సూర్యుడు పడేసరికి ఇలా ఊదితే చాలండి ఎగిరిపోతుంటాయని, ఇలా ఊదితే, ఇలా కళ్ళతో చూస్తే చాలండి మొత్తం మండిపోతుంటాయని నీ లేజర్ కిరణాలు. అప్పుడు చూసి అనుకోండి చిన్నప్పుడు, అబ్బా ఎంత శక్తివంతుడు, నిజంగా సూపర్ మ్యానే. కేవలం ఇది మనుషులు క్రియేట్ చేసిన ఒక క్యారెక్టర్, కామిక్లోని క్యారెక్టర్ అది. కానీ మీరందరూ సూపర్ పవర్స్, మహాశక్తులు వచ్చేస్తే మీకు ఒక్కసారి. ఎప్పుడు? క్రీస్తులో దాచబడిన జీవం. ఈ శరీరం, మట్టి శరీరం పగిలిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతారా లోకానికి? వెళ్ళిన తర్వాత ఫుల్ పవర్స్ మీకు వస్తాయి. అప్పుడు ఫుల్ ఎనర్జీ రీఛార్జ్ అయిపోయినట్టు ఉంటుంది మీకు. ఇక బలహీనత, నడు నొప్పి, కాళ్ళు నొప్పి, తుమ్ము, దగ్గు, జ్వరం, జలుబు వచ్చాయి. అసలు ఇటువంటివి ఏవి మీకు ఉండవు. కన్నీళ్ళు, బాధ, కష్టం, బలహీనత లేదు. సర్వశక్తులు మీకు కలిగిన జీవం అంటారు దాన్ని, పవర్, ఎనర్జీ. అంత గొప్ప ఎనర్జీ దేవుడు దాచాడటండి క్రీస్తులను. వద్దా మీకు అది ఎనర్జీ? వద్దా? దాచాడు. రండి నాయన, నాలో ఉంది మొత్తం, మీరు రాగానే టోటల్ పవర్ మీకు ఇచ్చేస్తా, మీ ఎనర్జీస్ మీకు ఇస్తా, మీకు నచ్చినట్లుగా హ్యాపీగా ఉండండి.
ఏం చేయాలనుకుంటే చేయండి. మీరు కూడా సృష్టికర్తలే, మీరు దేవుళ్ళే, మీరు సర్వలోకాలను అనుభవించగలిగిన సమర్థులు. లోకాలను కూడా కలుగు చేసే శక్తి మీ చేతిలో ఉంటుంది. అప్పుడు మీరు కూడా ఏమైనా సృష్టిస్తారా? సృష్టించుకోండి. అలాంటి సర్వశక్తిమంతులుగా దేవుడు చేయబోతున్నాడండి మనల్ని. అందుకే అంటున్నాడు ఏమని, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తిని కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దాచాడు దేవుడు, మనందరి కోసం దాచాడటండి. అవునా? దాచాడు. మరి ఏం చేయాలి? ఆ జీవాన్ని మనం పొందుకోవాలి. అంటే ఏం చేయాలి? నమ్మాలి, యేసుతో సంబంధం కలిగి ఉండాలి. యూదాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యూదాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. యేసు ప్రభునందు భద్రం చేయబడ్డరా అంటే ఈ మాటలన్నీ ఊహ తెలియకుండా రాసేశారు అనుకుంటున్నారా? వాళ్ళు రాసిన మాటల్లో ఎంత అర్థం ఉందో చూడండి. యేసు ప్రభులో భద్రం చేయబడ్డం ఏంటి? ఏమండి? తండ్రి అయిన దేవుని చేత ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. భద్రం మన ఎనర్జీ, మన సోర్స్, మన మూలకణాలు, మన స్టెమ్ సెల్స్, మన అంబలికల్ కార్డ్. అలాగంటే మీకు అర్థం అవుద్ది. ఇవన్నీ కూడా యేసు ప్రభువులో పెట్టాడట, దాచాడు. మనం వెళ్ళగానే యేసు ప్రభుని, ఏది నా శక్తులు నాకు ఇచ్చేయి అన్నా, నా శక్తులు నాకు ఇచ్చేయి. ఇస్తాను తమ్ముడు, మీకోసమే దాచి ఉంచానయ్యా. కమాన్, తీసేసుకో, నీ శక్తి నువ్వు తీసుకో. నేను ఎలాగైతే సర్వశక్తిమంతుడిగా ఉన్నానో నువ్వు కూడా ఒక సూపర్ పవర్ ఈ విశ్వంలో. నిజంగా ఈ మార్వల్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసేటప్పుడు అండి ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తి. ఏమండి? సుత్తివీరుడు ఒక శక్తి, గాల్లో ఎగిరేవాడు ఒక శక్తి, హల్కగాడిది ఒక శక్తి. చిన్నప్పుడు పిల్లల క్యారెక్టర్స్ ఇప్పుడు ఇవన్నీ. ఏమండి? వాళ్ళందరికీ శక్తులు అయితే, మన దేశంలో శక్తిమాన్ ఉన్న శక్తి అయితే, ఏమండి, శక్తిమాన్ శక్తి మన దేశంలో. కానీ విశ్వాలను కలుగజేసిన మహాశక్తి దేవుడు దాచాడట యేసు ప్రభువులో. అది రావాలి అంటే ఆయన చెప్పినట్లుగా ఆయన మాటను గౌరవించి మీ జీవాన్ని దాచబడిన ఆ జీవాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళాలి, ఆ జీవాన్ని కాపాడుకోవాలి. అప్పుడు మీరేమవుతుందో తెలుసా? సూపర్ పవర్స్. గాలేం పవర్ అండి? పని. సేవకురాలది. సూర్యుడేం పవర్ అండి? పనివాడు. సూర్యుడు ఒక పనివాడు, హీజ్ ఎ సర్వెంట్. నీకెంత పని చేసే పనుడాడు ఎవడో? సూర్యుడు. గాలి, నీరు, కోట్ల మంది దేవదూతలు, పంచభూతాలు, పనోళ్ళు. ఇటు పనోళ్ళు ఎంత పవరా? పెద్ద గాలి అయితే ఎగిరిపోతాం మనం. వాటికి మించిన పవర్స్, వాటికి మించిన శక్తులు మనం. ఆ శక్తులు రావాలి అంటే నీ జీవాన్ని దాచిపెట్టాడట ప్రభువులో. నా దగ్గర ఉన్నాయి నాయన, మీ అందరి జీవాలు ఉన్నాయి, కానీ నన్ను నమ్మండి, నా మాట ప్రకారంగా చెయ్యండి, నాతో వెలుగులో నడవండి, అప్పుడు మీకు సర్వశక్తులు నేను ఇస్తాను అంటున్నాడండి. అందుకే ఆయనలో దాచబడిన ఈ జీవం, మీ శక్తి చచ్చిపోయినంత వరకు నమ్మకంగా కాపాడుకోండి, పని చేస్తూ. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు చేసిన నిత్య సంకల్పం చొప్పున మీ కుమారునిలో మా కొరకు దాచి ఉంచిన అపురూపమైన శక్తిని బట్టి మీకు ధన్యవాదాలు. దేవా, మహాశక్తిని కలిగిన మేము భూమి మీద మీ శక్తి ఏంటో చూపించే భాగ్యాన్ని మీ చిత్తమైతే మాకు అనుగ్రహించండి. మీరెంత శక్తి స్వరూపులో, మీరు సర్వాధికారం ఇచ్చిన మీ కుమారుడు ఎంత శక్తిమంతుడో మా బ్రతుకు కాలంలో ఈ ప్రపంచ మానవాళికి చూపించగలిగే సామర్థ్యాన్ని నీ దీనదాసులుగా మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన సర్వోన్నతమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.